హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజైతే శనగపప్పు క్యాబేజీ కూరని ఏ విధంగా వండాలో చూద్దామండి. ఈ కూర చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు అయితే తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో 2 కప్పుల వాటర్ వేసి కాసేపు నానబెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాను, వాటర్ అంతా పోయేంత వరకు. ఇక్కడ చూడండి, కొంచెం పలుకుంటే సరిపోతుంది, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మనం క్యాబేజీ ముక్కల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. క్యాబేజీ వాసన అనేది చాలామందికి నచ్చదు కదండి. ఆ వాసన పోవడానికి నేనైతే ఇక్కడ వాటర్ వేసి ఒక పొంగు వచ్చేంత వరకు అయితే గ్యాస్ మీద మరీ ఎక్కువగా ఉడికించవసరం లేదండి. ఒక పొంగు వస్తే సరిపోతుంది, అది వాసన అనేది పోతుంది. తర్వాత నీరంతా వడగట్టుకోవాలండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, తర్వాత జీలకర్ర వేసి ఇవి చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడేంత వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి అన్నీ బాగా కలిసేలా కలిపి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వడగట్టుకున్న క్యాబేజీ ముక్కలను అయితే వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకొని ఈ విధంగా అయితే కూర మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పునైతే వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి అంతా కలిపిన తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. క్యాబేజీ వాసన కొంతమందికి నచ్చక కూరనైతే అవాయిడ్ చేస్తారండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉప్పు కారం వేసి బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాలు ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసి అంతా బాగా కలిసేలా కలపాలి. కలిపిన తర్వాత మనం ఇక్కడ గ్రేవీ కోసం చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మన శనగపప్పు క్యాబేజీ కూర అయితే రెడీ అయిందండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత చివరిలో ధనియాల పొడి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు శనగపప్పు క్యాబేజీ కూర అయితే రెడీ అయిందండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.